it's all too late. Maybe I'm just done fighting. Maybe, oh, maybe I'm indecisive. Maybe it's all too late. Maybe I'm just done fighting. It's all too late. It's all too late. All too late. It's all too late. I can't seem to make up my mind about us. Make up this time for us. Make up my mind about us. Yeah, but believe me, I tried. I don't know why I couldn't make this work, but believe me, I tried. Now it's all too late. Now it's all too late. All too late. All too late. Oh, maybe I'm crazy. Maybe I'm falling down. Maybe it's me in my head and I can't get it out. Maybe I'm crazy. Maybe I'm falling down. Maybe it's hazy. Oh, I almost hurt.
అద్భుతమైన కీర్తనల వల్ల నేను ఏమీ చెప్పలేకపోయాను. మాత్రం తిట్టే గ్రామం మొత్తం ఆ కీర్తనలు వినిపిస్తున్నాయి. నేను ఇప్పుడు వెళ్ళింది గురు భగవాన్ టెంపుల్ అండి. గురు భగవాన్ టెంపుల్ అని అంటారు, వశిష్ఠేశ్వర టెంపుల్ అని కూడా అంటారు. ఇది మనకి తిట్టే గ్రామంలో అయితే ఈ నిర్మాణం అయితే కట్టించడం అయితే జరిగింది. సో ఈ దేవాలయానికి చాలా ప్రత్యేకత ఉందండి. శివుడికి ప్రళయం వచ్చేటప్పుడు మనం విష్ణు భగవంతుడు నెక్స్ట్ ఇంకా బ్రహ్మదేవుడు శివయ్యని మొక్కుతారు. తండ్రి ఇలా పర్వతమైన ప్రళయం అయితే వచ్చింది, మేము ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి అడుగుతారు. సో వాళ్ళ పర్యటనలో ఈ ప్లేస్ని తిట్టే అంటే తమిళ లాంగ్వేజ్లో మౌంట్ అంటారండి. ఆ మౌంట్ దగ్గరికి అయితే ఒక ప్రదేశానికి అయితే వెళ్ళారు. ఆ ప్రదేశాన్ని తిట్టే గ్రామం అంటారు. ఈ గ్రామంలో అయితే శివలింగం అనేది కనిపిస్తుంది వాళ్ళకి. ఈ గ్రామం తప్ప ప్రపంచం మొత్తం ప్రళయం వస్తుంది, కానీ ఇక్కడైతే రాదు. ద సేఫెస్ట్ ప్లానెట్. సో మీరు ఎప్పుడైనా ప్రళయం వచ్చేటట్టయితే ఈ చుట్టుపక్కల గ్రామంలో ఉంటే తిట్టే గ్రామంకి అయితే రండి. మీరు ఆ ప్రళయం నుండి చక్కగా తప్పించుకోవచ్చు. శివయ్య మీకు కాపాడుతాడు. చాలా ప్రాముఖ్యత ఉన్న టెంపుల్ అండి. 1000 సంవత్సరాల నాటి దేవాలయం ఇది. శ్రీ గురు భగవాన్ టెంపుల్, వశిష్ఠేశ్వర టెంపుల్. మహర్షి వశిష్ఠుడు ఇక్కడ మనకి శివ ఆరాధన చేస్తూ లింగాన్ని ప్రేరేపిస్తున్నాడు కాబట్టి దీన్ని వశిష్ఠేశ్వర టెంపుల్ అంటారు. కానీ యాక్చువల్గా మనకి ప్రిసైడింగ్ డీటీ ఏదైతే కనిపిస్తుందో అది స్వయంభూతేశ్వర అంటే మనకి శివయ్య. సో మనకు అక్కడ ప్రిసైడింగ్ డీటీ ఉంది కదా, ఆ ప్రిసైడింగ్ డీటీని మనకి స్వయంభూతేశ్వర అంటారు. స్వయంభూతేశ్వర అంటే ఇంకెవరు కాదు, మన శివయ్యనండి. మరి అక్కడ గాడెస్ కన్సర్ట్ అయితే ఉంది. ఆ కన్సర్ట్ని మనం ఉలగనాయికి అంటారు, పార్వతీదేవిని ఉలగనాయికి అని అంటారు. సో ప్రళయం వచ్చేటప్పుడు శివయ్య ఈ విష్ణు భగవానుడిని బ్రహ్మదేవుడిని కాపాడినప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరూ థ్యాంక్స్గా చెప్పి ఆ లింగానికి ప్రేరేపిస్తుండగా మళ్ళీ శివయ్య ప్రత్యక్షమయ్యి ధన్యవాదాలు చెప్తారు మమ్మల్ని ప్రొటెక్ట్ చేసినందుకు. చాలా బ్యూటిఫుల్ స్టోరీ అండి. 1000 సంవత్సరాల నాటి చోళు అన్న ఆర్కిటెక్చర్. మొత్తం దేవాలయం అంతా చూపించాను కదా, మొత్తం రాయితో అయితే తయారైంది. మొత్తం కింద రూఫ్, వాల్స్, స్టోన్స్, అద్భుతమైన దేవాలయాలు, నవగ్రహాలు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా పార్వతీదేవి, నెక్స్ట్ స్టార్టింగ్లో మనకి శివలింగం, దుర్గాదేవి అందరూ కూడా ఉన్నారు. చాలా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చక్కగా వచ్చి వీక్షించుకోవచ్చు. స్టార్టింగ్ మనకి పార్వతీదేవిని అయితే తీయనివ్వలేదు, కానీ మిగతా దగ్గర అయితే తీసుకోవచ్చు అని చెప్తే నేనైతే శివలింగాలన్నింటినీ కూడా సుబ్రహ్మణ్య స్వామిని, వినాయకుడిని అందరినీ కూడా తీశాను చక్కగా. సో చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి ఇది. నాకైతే తంజావూరులో ఇది ఇంత బ్యూటిఫుల్ టెంపుల్ ఉంటుందని నాకు తెలియదు. మనకి ఒక సజెషన్స్లో మనకి వచ్చిన టెంపుల్ ఇది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ టిటేయ గ్రామం అనేది మనకి తంజావూరు నుండి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో అయితే నేను ఉన్నానండి. 18 కిలోమీటర్ల దూరంగా వచ్చి శివయ్యని దర్శించుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే నచ్చింది దేవాలయం, చాలా అద్భుతంగా ఉంది. మనకి తంజావూరులో మనకి బిగ్ టెంపుల్ ఉన్న మరియమ్మని కాకుండా ఇది కూడా మీ బకెట్ లిస్ట్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే పరిపూర్ణంగా అయితే తంజావూరుని ఎక్స్ప్లోర్ చేశాను. నేను ఇప్పుడు డైరెక్ట్గా నా రూమ్కి వెళ్ళి రిలాక్స్ అయ్యి ఇక్కడ నుండి కుంభకోణం అయితే వెళ్తున్నాను. రేపు కుంభకోణం విశేషాలు తర్వాత మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్ అండి.